శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నగరం. ఈ జిల్లాకు కేంద్రం కూడా ఇదే పేరుతో శాసనసభ నియోజకవర్గము, పార్లమెంటు నియోజకవర్గము ఉన్నాయి. ఈ పట్టణం నాగావళి నది ఒడ్డున నదికి ఇరువైపులా విస్తరించి ఉంది. ఈ నగరాన్ని బలరాముడు కనుగొన్నట్లు చరిత్ర చెబుతుంది. ఈ నగరాన్ని భారత స్వాతంత్రానికి ముందు సిక్కోలు అని పిలిచేవారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ నగర జనాభా 125,939 మంది. ఇందులో 62,546 మగవారు, 63,393 మంది ఆడవారు ఉన్నారు. 11,000 మంది 6 సంవత్సరాల వయసులోపు వారు కాగా, ఇందులో 5,686 మంది అబ్బాయిలు, 5,315 మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ నగరంలో 84.62% అక్షరాస్యతతో 96,744 మంది అక్షరాస్యులు ఉన్నారు. శ్రీకాకుళం పురపాలక సంఘము 1856లో స్థాపించారు. సుమారు 150 సంవత్సరాలు చరిత్ర కలిగిన స్వాతంత్ర సమర యోధులు, మేధా సంపన్నులు, ఎంతో గొప్పవారు ఈ పట్టణ పాలనా బాధ్యతలు నిర్వహించారు. 1905 నుండి ఇప్పటి వరకు క్రమంగా అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం 1,17,000 జనాభా కలిగి 36 వార్డులుగా విభజించబడింది. ఈ పురపాలక సంఘం నగరపాలక సంస్థగా మార్పు చెందింది. ఈ పురపాలక సంఘంలో అధ్యక్షులుగా 1905 నుంచి టివి శివరాము పంతులు గారు, ఎస్ ఆదినారాయణరావు, డి శంకర శాస్త్రులు, ఎం రెడ్డి పంతులు, చట్ట పూర్ణయ్య పంతులు, ఎంవి కామయ్య శెట్టి, హెచ్ సూర్యనారాయణ, ఎంవి రంగనాథం, చల్లా నరసింహనాయుడు, బివి రమణ శెట్టి, గైనేటి వెంకట్రావు, ఇప్పిలి లక్ష్మీనారాయణ, పసగాడ సూర్యనారాయణ, మాటూరు రామారావు, ఎల్ సూర్యలింగం, ఎంఏ రవూఫ్, ఇప్సిలి వెంకట్రావు, అందవరపు వరహా నరసింహం, దూడ భవానీ శంకర్, పైదిశెట్టి జయంతి, ఎంవి పద్మావతి, మొత్తం 24 మంది ఈ పురపాలక సంఘం అధ్యక్షులుగా పనిచేశారు. శ్రీకాకుళంలో 400 పడకలతో ఒక ఆసుపత్రి ఉంది. ఈ పట్టణంలో ఒక మెడికల్ కాలేజీ కూడా ఉంది. ఒక దంత వైద్య కళాశాల పట్టణం సమీపంలోని ఇచ్చాపురం గ్రామం వద్ద ఉంది. పట్టణంలో ఒక హోమియో వైద్యశాల, ఒక ఆయుర్వేద వైద్యశాల ఉన్నాయి. పట్టణంలో 5 హెల్త్ సెంటర్లు, ఒక పురపాలక సంఘం, 4 స్వచ్ఛంద సంస్థల పర్యవేక్షణలో నిర్వహింపబడుతున్నాయి. ఇవి కాక అనేక ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఉన్నాయి. శ్రీకాకుళం పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో రాగోలు వద్ద జెమ్స్ వైద్య కళాశాల, అలాగే నాగావళి నది పక్కన కిమ్స్ ఆసుపత్రి ఉంది. శ్రీకాకుళంలో 2006లో బ్లడ్ బ్యాంకు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మొత్తం 19 న్యాయస్థానాలలో శ్రీకాకుళం పట్టణంలో ఒక జిల్లా కోర్టు, ఒక మున్సిపల్ బెంచ్ కోర్టులు ఉన్నాయి. పట్టణంలో సుమారు 75 వరకు న్యాయవాదులు ఉన్నారు. రాజకీయాలలో ఉన్న వాళ్ళంతా సుమారు న్యాయవాదులే. శ్రీకాకుళం పట్టణంలో ఒక న్యాయ కళాశాల కూడా ఉంది. శ్రీకాకుళం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు స్టేషన్ ఉంది. ఇందులో 2 డిపోలు ఉన్నవి. ఇక్కడ నుండి వివిధ నగరాలకు, ప్రాంతాలకు బస్సు సదుపాయం ఉంది. అయితే ఈ పట్టణానికి రైల్వే స్టేషన్ లేదు. 13 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం రోడ్ అనే పేరుతో ఆముదాల వలసలో ఉంది. 2006లో రిజర్వేషన్ బుకింగ్ కౌంట్ మాత్రం శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఆఫీసు ఆవరణలో పెట్టారు. ఇది ప్రజలకు చాలా సదుపాయంగా ఉంది. శ్రీకాకుళం పట్టణంలో ఉన్న దేవాలయాలు: గుడివీధిలో ఉన్న ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, అలాగే పాత శ్రీకాకుళంలో సంతోషిమాత ఆలయం, గుజరాతీపేటలో వెంకటేశ్వర స్వామి ఆలయం, కృష్ణా పార్కులో కోదండ స్వామి ఆలయం, ఆదివారంపేటలో అయ్యప్ప స్వామి ఆలయం, రాఘవేంద్ర స్వామి ఆలయం, అలాగే జీటీ రోడ్లో జమియా మసీదు, అరసవిల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం, విశాఖ బి కాలనీలో సాయిబాబా ఆలయం, విశాఖ ఏ కాలనీలో శివబాలాజీ దేవాలయం, బలగలో శ్రీ ఉత్తరేశ్వర స్వామి దేవాలయం, బొందలీపురంలో సాయిబాబా దేవాలయాలు ఉన్నాయి. అంతేకాక శ్రీకాకుళంలో మంచి పార్కులు కూడా ఉన్నాయి. పాలకొండ రోడ్డు దగ్గర గాంధీ పార్కు, శాంతినగర్ దగ్గర శాంతినగర్ పార్కు, గుడివీధిలో రివర్ వ్యూ పార్కు, గోనపాలెంలో ఇందిరాగాంధీ పార్కు, పాత శ్రీకాకుళంలో హౌసింగ్ బోర్డు కాలనీ పార్కు, చిన్న బరాటం వీధి పార్కు, పిఎస్ఎన్ కాలనీ పార్కు, హట్కో కాలనీ పార్కు, న్యూ కాలనీలో డైమండ్ పార్కు, ఎల్బిఎస్ కాలనీలో ఎల్బిఎస్ పార్కు, సీపన్నాయుడుపేటలో విజయాదిత్య పార్కు, ఏబిహెచ్బి కాలనీలో కార్గిల్ విక్టరీ పార్కులు ఉన్నాయి. ఈ పట్టణంలో జన్మించిన గొప్ప వ్యక్తులు: స్వామి అగ్నివేష్, భాస్కర్ భట్ల రవికుమార్, మగటపల్లి వెంకటరమణమూర్తి, రావిశాస్త్రి, తంగి సత్యనారాయణ, వడ్డాది పాపయ్య, కాళీపట్నం రామారావు, సోమంచి వాసుదేవరావు, మానికొండ చలపతిరావు, గరిమెల్ల సత్యనారాయణ, లోకనాథం నందీశ్వరరావు, వంగపండు గారు మొన్ననే పరమపదించారు.
ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.